హలో గైస్, వెల్కమ్ టు శ్రావణ్ వెంకన్న ఛానల్. సో టుడే వీడియో వచ్చి మా నాన్నమ్మ అయితే మా కోసం చూడడానికి మా ఇంటికి వచ్చింది. తను రాదు, తనకు వర్క్ చాలా ఉంటుంది ఇంటి దగ్గర. తన ముసలాయనని చూసుకోవాలి, తన అక్కని చూసుకోవాలి. అలాగనే వాళ్ళ పెద్దక్క కాడికంటే మా ఇంటికి వచ్చిందనమాట నానమ్మ. చాలా అంటే చాలా అసలుకి ఎంత మంచి పర్సన్స్ అంటే వీళ్ళ అక్క చెల్లెళ్ళు నలుగురు, ఐదుగురు అనమాట. యాక్చువల్గా వీళ్ళ తమ్ముడు కూడా ఉంటారు. సో వీళ్ళ నలుగురు అక్క చెల్లెలు అయితే చాలా జెన్యున్ పర్సన్, చాలా ఇన్నోసెంట్ గర్ల్స్ అని అంటారు చూసినావా, అదనమాట. ఎలాంటి స్వార్థం లేని పర్సన్స్, చాలా లవ్ చూపిస్తారు, చాలా మంచి పర్సన్స్. నేను నా లైఫ్లో ఇంతవరకు ఇలాంటి పర్సన్స్ నేను నిజంగా చూడలేదు. మా నాన్న తర్వాత, నా ఫ్యామిలీ తర్వాత నాకు ఎవరైనా నచ్చుతారు అని అంటే ఎక్కువగా నాకు మా నానమ్మలే. నిజంగా ఎంత కేరింగ్ అంటే తన అక్కజెల్లెల గురించి కానీ, తన అక్కజెల్లెల పిల్లల గురించి కానీ ఇప్పటి రోజులలో అలా పట్టించుకునే మానవుడే లేడు. బట్ ఇప్పటికి కూడా స్టిల్ మా నానమ్మ వాళ్ళు మా కోసం వచ్చి, మా బాబాయిలు కానీ మమ్మల్ని టేక్ కేర్ అంటే చూసుకుంటారనమాట. వాళ్ళకి వాళ్ళ పని, వాళ్ళ పర్సనల్ పని ఉన్నా కానీ ఎప్పుడో ఒకసారి మంత్లీగా 2 monthsగా ఖచ్చితంగా వస్తారు. మా బాబాయ్ కానీ మా నానమ్మ కానీ వస్తుందన్నమాట. చాలా అంటే చాలా జెన్యున్ పర్సన్స్. నేను ఎంత వాళ్ళు వ్యవసాయం చేసుకునే బతుకుతారన్నమాట. ఎంత జెన్యున్ పర్సన్స్ అంటే భూమి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళు అంత స్వచ్ఛంగా ఉంటారని నేను చెప్తున్నా. మా నానమ్మ చిన్నప్పటి నుంచి కూడా తన ఇంటి కోసం ఎంత కష్టపడ్డదో వాళ్ళ చెల్లెలు కూడా అంతే కష్టంగా పనికి వెళ్ళి వాళ్ళ ఇల్లును పోషించుకోవడం, అలాంటి జెన్యున్ పర్సన్స్ నేను ఈ జనరేషన్లో అయితే ఇంకెప్పుడు చూడను. అంత మంచి పర్సన్స్ నా లైఫ్లో అలాంటి వాళ్ళు ఉండడం నా అదృష్టం. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈవెన్ దో వాళ్ళు ఏ స్వార్థం లేని మనుషులు, నిస్వార్థు. ఇట్స్ మీన్స్ నాకు కన్నడ రావడం లేదు, బట్ చాలా అంటే చాలా జెన్యున్ పర్సన్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వాళ్ళు ఎప్పుడు కాలంలో పుట్టారు, బట్ ఇప్పటి జనరేషన్స్ పిల్లలను కూడా చాలా అర్థం చేసుకుంటారు నానమ్మ వాళ్ళు. వాళ్ళ మనవరాలు కూడా ఉంటుంది, మా సొంత మా వదిన, మా నాకంటే చిన్నే. బట్ ఏమంటారు రిలేషన్లో పెద్ద కాబట్టి నేను వదిన అని మెన్షన్ చేస్తున్నా. చాలా అంటే